నా మనస్సు నీతో కూడా రాలేదా? 2 రాజులు 5వ అధ్యాయము 26వ వచనము. దేవుని మనస్సు మరియు ఆయన దృష్టి సర్వ ప్రపంచమంతటిలో సంచరించు. ఆయనకు మరుగయున్నది ఏదీ లేదు. హృదయాంతరములను ఎరిగినవాడు. ఆయన నుంచి తప్పించుకొను నరుడెవరు? తలంపులు పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నవాడు. నీవు ఎక్కడ ఉన్నా, ఏ పని చేయుచున్నా దేవుని దృష్టి నీతో కూడా ఉండును. గెహజీ నుండి ఎలీషా నయమాను వలన రోగము బాగుపడినందున ఆయన తీసుకొచ్చిన కానుకలను ఆశించి దేవుని విడిచి వెళ్ళిపోయాడు. ఎలీషా దేవుని ఆత్మగలవాడై ధనము సంపాదించుకొనుటకు ఇది సమయమా? నా మనసు నీతో కూడా రాలేదా? మనస్సు నుంచి శాపగ్రస్తుడయ్యాడు. దేవుని దృష్టిలో నమ్మకముగా ఉండుము. పైనున్న వాటిని వెదుకుము. నీవు బహుగా ఆశీర్వదింపబడుదువు. దేవుని ప్రసన్నత నీ పైన, నీ కుటుంబము పైన ఉండునుగాక. ఆమేన్.